తెలంగాణ పశుసంవర్ధక శాఖలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. గొర్రెల స్కామ్ తరహాలో ఆవుల పంపిణీ స్కామ్ను తాజాగా అధికారులు గుర్తించారు. దాదాపు 3 కోట్ల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గొర్రెల స్కామ్లో 2 కోట్ల 10 లక్షల మోసం జరగగా ఇప్పటికే 4 నిందితులను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇక ఆవుల పంపిణీలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. రైతులకు బదులు ఇతరుల ఖాతాల్లో నిధులు జమ చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఏసీపీ డీజీపీ పలువురు బాధితులకు ఫిర్యాదు చేశారు. గొర్రెల పంపిణీలో స్కామ్ చేసిన ముఠానే ఆవుల పంపిణీలో నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. పొంగనూరు సరఫరాదారుల ముఠాను సభ్యులు నట్టేట ముంచినట్లు తెలుస్తోంది. 2022 జనవరిలో రైతులకు ఆవుల పంపిణీకి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఆవు యూనిట్కి 70,000 చొప్పున అధికారులు ఈ స్కీమ్కు ఫిక్స్ చేశారు. దీంట్లో చిత్తూరు జిల్లా పొంగనూరు సరఫరాదారులను అధికారులు ఆశ్రయించారు. 12 మంది నుంచి సుమారు 1200 యూనిట్లను అధికారులు కొనుగోలు చేశారు. ఆవుల కొనుగోలుకు దాదాపు 8.5 కోట్లకు ఆనాటి ప్రభుత్వం విడుదల చేసింది. సరఫరా పూర్తయి నెలలు దాటిన 4 కోట్లు మాత్రమే సరఫరాదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. 2022 మార్చిలో హైదరాబాద్లో ఆవుల సరఫరాదారులు వాకప్ చేశారు. అయితే అధికారుల అండతో ఇతర ఖాతాలకు నిధులు మళ్లించినట్లు గుర్తించారు. సంబంధం లేని ఖాతాలకు సుమారు 4 కోట్ల 50 లక్షలు మళ్లించినట్లు నిర్ధారణ అయింది. అధికారులు సహా సంబంధం ఉన్న ముఠా సభ్యులను సరఫరాదారుడు నిలదీశారు. ఒకసారి ₹1,05 లక్షలు, మరో విడతలో 40 లక్షల బాధితులకు సంబంధించిన వ్యక్తులు చెల్లించారు. మిగిలిన మొత్తం డబ్బుల విషయంలో సతాయించడంతో పుంగనూరుకు చెందిన కీలక ప్రజాప్రతినిధులకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధి దృష్టికి సదరు ప్రజాప్రతినిధి విషయాన్ని తెలిపారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ బాధితుల గోడు పట్టించుకోవడాన్ని రాష్ట్రంలోని ప్రజాప్రతినిధి మానేసినట్లు తెలిసింది. ముఠా సభ్యులు ఏకంగా బెదిరింపులకు తెగబడడంతో ఏసీబీకి బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ స్కామ్ వెలుగు చూసింది.